నమస్తే తెలుగు వారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి అమెరికాలోని చార్లెట్ నుండి స్పందించారు. భక్తుల తొక్కిసలాటలో 6 మంది చనిపోవడం, 60 మందికి పైగా ఆసుపత్రిలో చేరటం చాలా బాధాకరమని అన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇవ్వాలని నాగార్జునరెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను అమెరికాలోని చార్లెట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగార్జునరెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఏపీ. తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తిరుమల తిరుపతి చరిత్రలోనే ఇటువంటి ఘోర సంఘటన ఎన్నడూ ఎప్పుడు జరగలేదు. వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారం ద్వారా పోతే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు రావటం, దర్శించుకోవడం, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కూడా ముందు చూపుతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేయడం జరుగుతూ ఉండేది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఈరోజు 6 మంది చనిపోవడము, దాదాపు 60 మంది ఆసుపత్రుల పార్లో చికిత్స పొందుతుండడం, నిజంగా ఇదంతా ఎవరు బాధ్యత వహించాలి? ఈ పోయిన ప్రాణాలు తీసుకురాలేమో. ఈ జరిగిన సంఘటన వల్ల తిరుమల దేవస్థానానికి అప్రతిష్ట పాలు కావడం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి ఈవో శ్యామలరావు గారు, మరి ముఖ్యంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన మాటల్లోనే చెప్తా ఉంటే ముందుగా ఇట్లా జరుగుతుందేమో అని నేను అనిపించింది అని చెప్పేసి ఆయన చెప్పడం, దీనికి నిజంగా చెప్పాలంటే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో 21 మంది చనిపోవడం, మరి గుంటూరు వినుకొండలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంటే అప్పుడు కూడా చంద్రబాబు గారు వల్లనే దాదాపు 15 మంది వినుకొండ గుంటూరులో కూడా తొక్కిసలాట్లో చనిపోవడం. ఈరోజు ఒక భక్తులు ఎంతో పవిత్రంగా వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. దీని అన్నిటికీ బాధ్యత ప్రభుత్వానిదే. మరి ముందు చూపుతో వాళ్ళ సెక్యూరిటీ కానీ వాళ్ళ భద్రత కానీ కల్పించకుండా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా పరామర్శించడం కూడా జరిగింది. మరి ఆయన కూడా డిమాండ్ చేశారు, చనిపోయినటువంటి వారికి 50 లక్షల రూపాయలు, ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను మరీ ముఖ్యంగా కోరుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయినటువంటి కుటుంబాలకు వాళ్ళ దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి. ఎంత మనం చేసినా పోయిన వారు రారు కాబట్టేసి మరి అంతకుముందు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ లడ్డు అని చెప్పేసి జంతువుల కొవ్వులు మాంసాలు తీసుకుని ఈ లడ్డు తయారు చేస్తున్నారని చెప్పేసి మన తిరుమల పవిత్రతనే అంతర్జాతీయ స్థాయిలో మనకు అవమానం కలిగించే విధంగా దేవునితో ఆడుకోవద్దు అని చెప్పేసి ఆనాడు మన చైర్మన్లుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పడం కూడా నీటిలో మునిగి కోనేరులో మునిగి వాళ్ళు కూడా దేవుని మీద వాళ్ళు చెప్తూ మేము ఏదైనా పొరపాటు చేసే ఉంటే మా వంశాలు మేము ఉండము అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టేసి ఇవన్నీ కూడా దేవునితో ఆడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే జరిగిందని చెప్పి గతంలో వరదలు వచ్చినా అదే విధంగా చెప్పడము, కరెంటు ఛార్జీలు పెంచినా అదే చెప్పడము, ఏది జరిగినా కూడా ఆయన వల్లనే జరుగుతూ ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పండి మీరే. ఇది కూడా జగన్ మీదనే పెడతారా? మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ఈ సంఘటనను ఖచ్చితంగా బాధ్యత వహించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక ఎస్పీని మరి అదేవిధంగా శ్రీధర్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌతమి గారిని బదిలీ చేయడమే కాదు, మరి సస్పెండ్
ఈమె హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం, తిరుపతి డిఎస్పి రమణ కుమార్ను సస్పెండ్ చేయడమే కాదు, దీనికి బాధ్యత అయినటువంటి ఈఓ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేయడము, అక్కడి నుంచి బదిలీ చేయడం చేసి ఖచ్చితంగా మళ్ళీ గతంలో ఇటువంటి ఎప్పుడు జరగకుండా చేయాలి. ఇది కేవలం రాజకీయం కాదు. ఎల్లో మీడియాలో ఈ గతంలో ఎన్నో చర్చలు పెట్టి డిబేట్లు పెట్టి చెప్తున్నటువంటి ఎల్లో మీడియాలు ఈ రోజు దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు పూర్తి స్థాయిలో జరపడం లేదు? ఇది సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ప్రపంచంలోని భారతీయులందరినీ ఒకచోట చేర్చే వేడుకే ప్రవాస భారతీయ దినోత్సవం. ఈసారి 18వ ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రవాసులకు ఇచ్చే అత్యున్నత గౌరవం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ అందుకున్నారు. వివిధ రంగాల్లో భారత ప్రవాసులు సాధించిన విజయాలకు గుర్తుగా 27 మందికి ఈ అవార్డు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కన్సల్టింగ్ రంగానికి చేసిన కృషికి గాను ఎస్ రవికుమార్ ను PBSA 2025 అవార్డు వరించింది. తన స్వస్థలమైన ఒడిశాలో ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందుకోవడం పట్ల రవికుమార్ ఆనందం వ్యక్తం చేశారు. Hello, my name is Ravi Kumar S, CEO of Cognizant, and I'm deeply honored to join the 27 recipients of the Pravesi Bharatiya Samman Award from the Government of India. Odisha, my home state, is celebrated for its rich heritage and has emerged as an education hub with highly skilled talent and robust infrastructure. And I'm honored to return for the Pravesi Bharatiya Divas Convention. India's diaspora, which is 35 million strong, has a profound global influence, from economic impact to technology, culture, talent, and diversity. For example, 10% of the Fortune 500 companies are led by Indian origin leaders. And the Indian culture has been a global differentiator, from popularizing yoga, festivals such as Diwali, and promoting arts and literature. Vikshit Bharat 2047 represents the government's vision to transform the country into a developed entity by its 100th anniversary of India's independence in 2047. The diaspora can make a difference in achieving this goal by focusing on areas such as manufacturing, infrastructure, skilling, innovation, and reform. Skilling, which is of personal interest to me and many of our honorees, is an area where we can drive more public-private initiatives such as Cognizant Synapse and apprenticeship programs to make talent industry ready. The government's efforts to increase per capita in the eastern region of the country is a key initiative where the diaspora can help in terms of literacy, infrastructure, and creating partnerships for economic growth to bring balance across the country. I was born in Odisha and have personally seen its transformation over the past many decades. A half century ago, Odisha's economy was primarily agrarian. Today, it's a leader in steel, aluminium, power, and IT services, with cities like Bhubaneswar emerging as the hubs for innovation. This is a powerful reminder of a shared responsibility to strengthen the bridge between India and the world. Congratulations to all the esteemed honorees on your well-deserved recognition. This honor is a call to continue creating opportunities and pathways to shape India's growth story. Thank you again. భువనేశ్వర్లోని ఇడికో మైదానంలో ఆదివాసీ మేళా 2025 వైభవంగా జరుగుతుంది. సీఎం మోహన్ చరణ్ మారిజు ఆధ్వర్యంలో ఈ మేళా ఘనంగా ప్రారంభమైంది. జనవరి 16 వరకు జరగనున్న ఈ మేళాలో గిరిజన ఉత్పత్తులు, అటవీ సంపదంతా ప్రదర్శిస్తున్నారు. ఆదివాసీ మేళాలో 147 స్టాళ్లలో గిరిజన సామాగ్రి ఉంచారు. వివిధ తెగల ప్రజల నివాస గృహాల నమూనాలు, అటవీ ఉత్పత్తులు, సంప్రదాయ ఆయుధాలు స్టాళ్లలో చోటు చేసుకున్నాయి. ఇక ఈ నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. అమెరికా న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శివ విష్ణు ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిదత్తా పీఠం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్టుగా ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమెరికా ఎడిసన్లోని సాయిదత్తా పీఠం శివ విష్ణు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
విద్యుత్ దీపాలంకరణతో పాటు వివిధ పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్రాలతో ఆలయం మారుమోగింది. తిరుప్పావై పారాయణలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ముక్కోటి ఏకాదశి విశిష్టతను అర్చక స్వాములు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు 2 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న విశేష పూజా కార్యక్రమాల గురించి వివరించారు. శ్రీమాత్రే నమః. సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి భక్తులందరికీ కూడా సాయిదత్తపీఠం శివవిష్ణు దేవాలయం తరపు నుంచి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, మన సాయిదత్తపీఠంలో 2014 నుంచి అన్ని ఫంక్షన్లు చేసుకుంటాం. మనం అన్ని పండుగలు నెరవేర్చుకుంటాం. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్లో ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి అరౌండ్ డిసెంబర్ 15th ఆ టైంలో ప్రారంభించి జనవరి 13th 14th వరకు కూడా రోజు కూడా స్వామివారి సుప్రభాత సేవ, తిరుప్పావై ఇవి జరిపిస్తుంటాం. మన అర్చక స్వాములు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. వారితో పాటు మన కిచెన్లో ఉండే మామ కానీ మిగిలిన వాళ్ళు వచ్చి ప్రసాదాలు చేయటం, తర్వాత భక్తులు కొంతమంది సుమారుగా 15-20 మంది రోజు కూడా వచ్చి ఈ సుప్రభాత సేవలో తిరుప్పావైలో పార్టిసిపేట్ చేస్తారు. అది కాకుండా ముక్కోటి ఏకాదశి ఒక్కోసారి డిసెంబర్లో, ఒక్కోసారి జనవరిలో వస్తూ ఉంటుంది. అది ఎప్పుడొచ్చినా సరే ఒక ప్రత్యేకంగా స్వామివారి అలంకారం చేసి అందరికీ ఒక ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి, ఆ గుళ్ళో ఉన్నప్పుడు అట్లా చేసాం, ఈ దేవాలయానికి వచ్చినా కూడా అలాగే ఏర్పాటు చేసాం. ఉత్తర ద్వారం నుంచి భక్తులందరూ వెళ్ళేటట్టు ఏర్పాటు చేస్తాం. ఆ సందర్భంగా ఈ సంవత్సరం జనవరి 9వ తారీఖు, ఈరోజు 9వ తారీఖు, ఈ రోజున ముక్కోటి ఏకాదశి అమెరికా ప్రకారం వచ్చింది. కానీ ఇండియాలో ఉన్న భక్తుల మటుకు ఈసారి తిథులు కొంచెం తేడా రావడం వల్ల జనవరి 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఇండియా ప్రకారం అయింది. కొంతమంది భక్తులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ 9వ తారీఖు చేసుకోవాలి, కానీ ఇండియా ప్రకారం కొంతమంది తెలియక ఫాలో అవుతుంటారు. కాబట్టి ఇవాళ రేపు కూడా ఈ అవకాశాన్ని ఉంచుతున్నాం. మనం తెలియక రేపు వచ్చే వాళ్ళకి కూడా దర్శనం అవ్వడానికి. అలాగే ఈరోజు ఉదయం 5 o'clockకి సుప్రభాత సేవ చేసుకొని ఆ తర్వాత స్వామివారి తిరుప్పావై మన భక్తులందరూ పాడారు. దాని తర్వాత ఎగ్జాక్ట్ 6:15 రెడీగా ఉన్నాం. అందరం భక్తులు ఇక్కడి నుంచే స్వామివారి విగ్రహాలు తీసుకొని ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాం. స్వామివారి వేద మంత్రాలతో, నాదస్వరంతో ప్రారంభించి కరెక్ట్గా ఎగ్జాక్ట్ 6:30కి మన మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ముఖద్వారం దగ్గర, వైకుంఠ ద్వారం దగ్గర పూజ చేసి కరెక్ట్గా 6:30కి అందరం ఎంటర్ అయ్యాం. స్వామివారి హారతి ఇచ్చుకొని, స్వామివారి తులసిదళ అర్చన చేసుకొని, అందరం మంత్రపుష్పం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాం. ఇప్పుడు విష్ణుసహస్రనామ పారాయణ చేస్తున్నారు మన భక్తులందరూ. ఇది అయిన తర్వాత ఈ రోజున రోజు మొత్తం కూడా అర్చన జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 PM నుంచి 5 PM వరకు కూడా 11 times విష్ణుసహస్రనామ పారాయణ కూడా ఏర్పాటు చేశాం. దాంట్లో కూడా చాలామంది భక్తులు పార్టిసిపేట్ చేస్తారు. ఈవినింగ్ 5:30కి మరొకసారి సామూహికంగా తులసిదళ అర్చన ఏర్పాటు చేశాం. అదంతా అయిన తర్వాత 8 o'clockకి స్వామివారి చివరి అర్చన చేసుకొని శయనోత్సవాన్ని చేసుకొని ఈ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఎవరైతే ఈరోజు ఇంత చలిలో కూడా వచ్చి ఒక 60-70 మంది వచ్చారు భక్తులు పార్టిసిపేట్ చేశారో వారందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, అలాగే ఈ తిరుప్పావై రోజులు ధనుర్మాసం రోజుల్లో వచ్చే అర్చక స్వాములు కావచ్చు, కిచెన్ మామ వాళ్ళు కావచ్చు, మిగిలిన భక్తులు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా కష్టం రోజు రావాలంటే. అలా వస్తున్నారంటే వారందరికీ కూడా పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అమెరికాలోని హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయంలో 22వ నవోదయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. 10,000 మందికి పైగా భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అట్లాంటాలోని హిందూ టెంపుల్ కి భక్తులు పోటెత్తారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో న్యూ ఇయర్ ని పురస్కరించుకొని నవోదయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. అభిషేకం, పుష్పార్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశేషాలను అర్చక స్వాములు వివరించారు. ఈ ఆలయాన్ని నిర్మించి 35 సంవత్సరాలు అయిందని తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం ఆలయంలో జరుగుతున్న విశేష కార్యక్రమాల గురించి వివరించారు. ఆంగ్ల నూతన సంవత్సరం రోజున నవోదయ పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం 22వ నవోదయ ఉత్సవాలు జరుగుతున్నట్టుగా వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల గురించి తెలిపారు. 10,000 మందికి పైగా భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా పేర్కొన్నారు. ఇక ఆలయంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. వెండర్ మాల్, ఫుడ్ బజార్ కి అనూహ్య స్పందన వచ్చింది. భక్తులు ఈ స్టాల్స్ దగ్గర తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్స్ కి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. స్పాన్సర్స్ లో ఒకరైన బీట్స్ ఆఫ్టర్ బీట్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా చేసుకున్నారు. గోవింద నామస్మరణ చేస్తూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఈ దేవాలయము 30 సంవత్సరాల ముందు 1992లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ అయింది. ప్రతిష్ఠ అయినప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 1కు స్వామివారికి పూలంగ సేవ అలంకారం చేస్తుంటాము. ఇక్కడ చాలామంది వేల కొద్ది భక్తాదులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పోతుంటారు. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల చాలామందికి మంచిదైంది. ఈ చుట్టుపక్కల ఒక 5-6 ఊరు నుండి జనాలు వస్తుంటారు. ఈ డిసెంబర్ 15వ తారీఖు నుండి ఇక్కడ ధనుర్మాస పూజలు రోజు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా స్వామివారికి చాలామంది భక్తాదులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సుప్రభాతం, 8 గంటలకు ధనుర్మాస పూజ చేస్తే ఆ తర్వాత 10:30కు మహా అర్చన చేశాము. ఆ తర్వాత చాలామంది వస్తున్నారు. స్వామివారిని ప్రతి సంవత్సరము ఈ యొక్క జనవరి 1 రోజు ఒక 5-6 వేల మంది జనాలు వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు. ఇదే రీతిగా ఈ నెల 9వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి ఉదయం 6 గంటలకే ఆరాధన, అది ఉత్తర ద్వార దర్శనము, వైకుంఠ నారాయణ స్వామి అలంకారం చేస్తాము. ఆ రోజు కూడా చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకు స్వామివారికి ఆండాల కళ్యాణం చేస్తున్నాము. చాలామంది భక్తాదులు వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటుంటారు. మీరు కూడా వీలైనప్పుడు వచ్చి స్వామివారి కృపకు వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృప పాత్రలు కావాలని రాస్తున్నాం. శ్రీమత్ రమారమణ గోవింద గోవింద. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ టెంపుల్ ఇన్సెప్షన్ డిసెంబర్ 1990 నుంచి దినదినాభివృద్ధి చెందుతూ చాలా బాగా జరుగుతోంది. మాకు ఇక్కడ ఒక 12 మంది మంచి ప్రీస్టులు ఉన్నారు. 2 దేవాలయాలు, శివాలయం, విష్ణు ఆలయం 2 పక్కన చిదంబరంలోగా లాగా ఉంటాయి. ఇక్కడ 2 చోట్ల ఒక 12 మంది ప్రీస్టులు చాలా చక్కగా అన్ని పూజలు నిర్వహిస్తున్నారు. అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. రండి చూడండి. న్యూ ఇయర్ చాలా స్పెషల్. ఇక్కడ దాదాపు 5-6 వేల మంది వస్తారు ఇక్కడికి. పొద్దున సాయంత్రం అంతా బిజీగా ఉంటుంది. ఇక్కడ చక్కగా పైనేమో పూజలు జరుగుతూ ఉంటాయి, కింద ఒక వెండర్ మాల్, ఒక ఫుడ్ కోర్టు అన్నీ ఉన్నాయి. సో మీరు ఒక్కసారి వస్తే రోజంతా ఇక్కడ గడపచ్చు. చక్కగా దేవుణ్ణి చూడొచ్చు, మిగిలిన కాలక్షేపం కూడా అవుతుంది. వచ్చి సంతోషంగా గడపండి మీకు వీలైనప్పుడు. ఒక 10,000 మందికి భోజనాలు రెడీ చేసి పెడతాం ఇక్కడ. దాదాపు అంతమంది వస్తారు రోజంతా. చాలా జనవరి 1 మటుకు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. వచ్చి తప్పకుండా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ మా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా తరఫున నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ టెంపుల్ ఇప్పటికి 34 ఏళ్ళు అయింది నిర్మించి. ఇది 22వ నవోదయ జరుపుకుంటున్నాము. నవోదయ అంటే న్యూ ఇయర్ ఫెస్టివల్. ఏం పండగతో సంబంధం లేదు, జస్ట్ న్యూ ఇయర్. కానీ మీకు చూస్తే జనాలు కనీసం ఒక 8 to 10 వేల మంది జనాలు వస్తారు.
ఈ గుళ్ళో నిన్న మొన్న మొత్తం అన్ని దేవుళ్ళకి ఇక్కడ శివాలయం ఉంది, విష్ణు ఆలయం ఉంది. ఈ విష్ణు ఆలయాన్ని నిన్న రాత్రి అన్ని దేవుళ్ళని అలంకరించారు స్వచ్ఛమైన పూలతోటి. అలానే శివాలయంలో శివుడు పరివార దేవతలు అందరినీ అలంకరించారు. మా గుడి యొక్క లక్షణం ఏంటంటే మేము సనాతన ధర్మాన్ని అమెరికాలో వ్యాపించజేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది సౌత్ వెస్ట్ రీజియన్లోనే అతిపెద్ద గుడి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. మేము చాలా అదృష్టవంతులం. ఈ దేవాలయంలో వాలంటీరింగ్ చేసుకుంటూ ఈ దేవాలయం వృద్ధికి పాటుపడుతున్నాం. ఈ టెంపుల్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే చాలా పెద్ద టెంపుల్. ఇన్ దిస్ టెంపుల్ మాకు ఈ టెంపుల్లో విష్ణు ఆలయం, శివాలయంతో పాటు పెద్ద కిచెన్ ఉంది. మాకు ఆ కిచెన్లోనే పదార్థాలన్నీ వండి సుమారుగా 8 నుంచి 10,000 మంది వచ్చే భక్తులందరికీ ఫుడ్ అది అరేంజ్ చేస్తాము. ఇక్కడ కార్ పార్కింగ్ కానీ ఏది లోటు లేకుండా చాలా జాగ్రత్తగా మా కమిటీ అంతా శ్రద్ధగా పనిచేసి ఇంత క్రౌడ్ని మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ కొన్ని ఉత్పత్తులు కూడా సేల్ చేస్తారు. వాటిని కూడా కొంతమంది వెండర్స్ వచ్చి పెట్టుకుని బూతులు పెట్టుకుని వాళ్ళ ఉపాధి వాళ్ళు పొందుతారు. సో బేసిక్గా ఇది మా దేవాలయంలో విష్ణుమూర్తి, కనకదుర్గ అమ్మవారు, హనుమాన్, లక్ష్మీ ఆండాళ్ళ అమ్మవార్లు మరియు శివాలయంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, దేవేర్లు, పార్వతీదేవి, కన్యకా పరమేశ్వరి, సరస్వతి అమ్మవారు, కాలభైరవుడు ఉన్నారు. దాంతోపాటు నవగ్రహాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ చాలా భక్తి శ్రద్ధలతో మాకున్న 13 మంది ప్రీస్టులు చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఎ బిగ్ ఈవెంట్ ఫర్ అస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫెస్టివల్. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ, ఇక్కడ యూఎస్లో ఉన్న అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు పవన్ కుమార్ శర్మ. నేను హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా దేవాలయంలో గత 19 సంవత్సరాల పైగా ఈ దేవాలయంలో పనిచేస్తున్నానండి, అర్చకుడిగా శివాలయంలో. ఈ దేవాలయంలో పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో నేను అర్చకుడిగా చేస్తున్నాను. మనకిక్కడ వెంకటేశ్వర స్వామి కూడా అద్భుతమైనటువంటి స్వామివారు ఉన్నారు ఇక్కడ. ఇది 35 సంవత్సరాల పైగా ఉన్నటువంటి యొక్క దేవాలయము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఆరంభ శుభదినమునందు అశేషమైనటువంటి భక్తులు, కనీసం 8,000 నుంచి 10,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి పరమేశ్వరుడి యొక్క ఆశీర్వచనాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాన్ని పొందడానికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అద్భుతంగా భక్తులందరూ వచ్చి స్వామివారందరినీ కూడా కన్నుల విందుగా చేసినటువంటి దర్శనాలన్నింటినీ చూసి తన్మయత్వంతో పరమేశ్వరుడి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతూ ఉన్నారు. ఈ దేవాలయం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలబడి ఉన్నది. ఎన్నో విశేషమైన కార్యక్రమాలు యొక్క దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఈ సంవత్సరము మే 5వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు పరమేశ్వరుడు యొక్క పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి యొక్క మహాకుంభాభిషేకం కూడా జరగబోతోంది. శివరాత్రి తర్వాత జీర్ణోద్ధారణ బాలాలయం చేసి 2 నెలలలో దేవాలయం కార్యక్రమాలను పూర్తి చేసి అత్యద్భుతమైన విశేషంగా మహాకుంభాభిషేకం కూడా చేయడానికి దేవాలయ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సర శుభదినం నందు అశేషమైన భక్తులందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నిండుగా మెండుగా ఉండి సంతోషమైన జీవనం మీ అందరికీ కూడా కలుగుగాక. ఓం నమః శివాయ. Happy New Year from Shiva Temple and also Hindu Temple of Atlanta. Happy New Year to everybody. పెన్సిల్వేనియాలోని అర్షా విద్యా గురుకులంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని స్వామి విద్యుతాత్మానంద సరస్వతి అద్భుత ప్రసంగం చేశారు. సంస్థ గురించి అర్షా విద్యా గురుకులం ఆచార్యులు వివరించారు. దక్షిణామూర్తి మూల మంత్ర జపం, అభిషేకం, పుష్పార్చన, దీపారాధన, అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామీజీల నూతన సంవత్సర సందేశాలు ఆకట్టుకున్నాయి. స్వామీజీలు అమూల్యమైన విషయాలను తమతో పంచుకోవడం పట్ల విద్యార్థులతో పాటు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికా పెన్సిల్వేనియాలోని ఆర్ష విద్యా గురుకులంలో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. రుద్రాభిషేకం, దక్షిణామూర్తి మూల మంత్ర జపం, అభిషేకం, పుష్పార్చన, దీపారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక స్వామీజీల నూతన సంవత్సర సందేశాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని స్వామి విదితాత్మానంద సరస్వతి అద్భుత ప్రసంగం చేశారు. సంస్థ గురించి, అద్వైత సిద్ధాంతం గురించి వివరించారు. భారత సనాతన సంప్రదాయాలు, సంస్కృతి గురించి స్వామి దయానంద సరస్వతి వివరించారు. ఇక దైత సిద్ధాంతం గురించి హర్ష విద్యా గురుకులం ఆచార్యులు తెలిపారు. పలువురు మహనీయుల సేవలను గుర్తు చేసుకున్నారు. హర్ష విద్యా గురుకులం తరపున చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల పలువురు కొనియాడారు. స్వామి సచ్చిదానంద సరస్వతి యువతకు నూతన సంవత్సర సందేశం అందజేశారు. సంవత్సరం అంటే 365 రోజులు. ప్రతిరోజు ఆ భగవంతుడు అందరికీ అవకాశాలను ఇస్తాడు. ఈ 365 రోజులు వచ్చే అవకాశాలను అందరూ సద్వినియోగపరుచుకొని జీవితంలో అనుకున్నది సాధించాలని చక్కని మెసేజ్ ఇచ్చారు. స్వామీజీలు అమూల్యమైన విషయాలను తమతో పంచుకోవడం పట్ల విద్యార్థులతో పాటు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, ఎస్జే సూర్య పలువురు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ అమెరికాలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి అమెరికాలో ఈ మూవీకి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది. ఒక 6 out of 10. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామనిపించింది. బికాస్ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. ఓటు హక్కు ఉపయోగించుకునే వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసేయాలి అనేటువంటిది. దట్స్ అ గ్రేట్ మెసేజ్ ఫర్ పర్టికులర్లీ ఫర్ ఇండియా. థ్యాంక్ యూ. రాజకీయాల ప్రకారంగా చాలా బాగున్నది. రాజకీయాలు ఇలానే నడుస్తున్నాయి కాబట్టి ఈ సినిమా చూసి కొంచెం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. చాలా బాగున్నది. సినిమా బాగుందండి, పర్లేదు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. కియారా అద్వానీ కూడా డాన్స్ బాగా చేసినాడు. చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 10 9 ఇస్తారండి రామ్ చరణ్ యాక్టింగ్ కి. శంకర్ గారు కూడా మొత్తం శివాజీ సినిమా చూసినప్పుడు ఎట్లా ఫీలింగ్ వస్తుందో ఈ సినిమా చూసినప్పుడు మీకు అలా ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అని ఏంటండి, ప్రతి మూమెంట్ మీకు ఎక్సైటింగ్ ఉంటుంది. కెమెరా టేకింగ్ అని ఎవ్రీథింగ్ చాలా బాగుంది. రేటింగ్ లేదు, బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.